హాయ్ నమస్తే అందరికీ. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనకి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఇక మారరా, చూసే ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆలోచించడా. నేను ఎందుకు ఈ మాట అంటా ఉంటానంటే, ఎక్కడికన్నా వెళ్ళండి, జగన్ అనేవాడు ఉండి ఉంటే, జగన్ అనేవాడు ఉండి ఉంటే అంటే జగన్ అనేవాడు పుట్టిన తర్వాతే ఆంధ్ర రాష్ట్రం పుట్టిందా? 5 సంవత్సరాలు పరిపాలించిన నువ్వే జగన్ అనేవాడు ఉంటే మిగతా 75 సంవత్సరాల నుంచి పరిపాలించిన వాళ్ళంతా ఎట్టిపోయారు? ప్రతిదానికి ఎంతసేపు ఉన్నా కానీ ఆ అమ్మఒడి అప్పుడే ఇవ్వలేదు, ఈ చేయితో ఇవ్వలేదు, ఆ ట్యాబులు ఇవ్వలేదు, ఆ ట్యాబులతో పిల్లలు ఏం చేశారనేది తల్లిదండ్రులు కూడా పూర్తిగా అర్థమైపోయింది. మీకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మనస్తత్వం ఒకటే, బానిసత్వంగా బ్రతకాలి. తాను ఇచ్చే నెల వచ్చేటప్పటికి తాను ఇచ్చే 1500 కానీ 2000 కానీ వాటితో మాత్రమే ప్రజలు బ్రతకాలేదు తప్ప వాళ్ళంతట వాళ్ళు స్వయం ప్రతిపత్తిగా సంపాదించుకునే అవకాశాలు ఏమీ ఉండకూడదు. అందుకే కదా గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క ఫ్యాక్టరీ అయినా ఎక్కడైనా చూడటానికి కూడా లేకుండా పోయింది. మనవాడిని ఒకటి తీసుకొచ్చానే ఆ గుడి బాబు పొదగలేదన్నాడు. ఇప్పుడు చూడబోతేనేమో అసలు విజన్ అంటారేంటి, విజన్ అంటే ఏంటి? ఈయన 75 సంవత్సరాలు మహా బతికితే ఇంకెనాలు బతుకుతాడు? 2047 అంటాడు ఏంటి అంటాడు. అసలు మైండ్ ఉండే మాట్లాడుతున్నాడా? అసలు విజన్ అంటే ఏమిటి? ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2001లో జినోమ్ వ్యాలీ అని ఒకటి పెట్టారు, షామీర్పేట దగ్గర, తుర్కపల్లి దగ్గర పెడితే ఈరోజు ఆ జినోమ్ వ్యాలీ నుంచి ప్రపంచవ్యాప్తంగా మనకి వ్యాక్సిన్ల ఉత్పత్తికి అదొక కేంద్రం అయింది, ఒక హబ్ అయింది. అంటే మొక్క ఒకరు నాటొచ్చు, విత్తనం ఒకరు పెట్టొచ్చు, కానీ దాని ఫలాలు అల్టిమేట్ గా భవిష్యత్ తరాలకు అందుతాయి. అసలు విజన్ అంటే ఏమిటి? కేటీఆర్ చెప్తున్న మాట ఏంటంటే, విత్తనం ఒకళ్ళు నాటినా దాని ఫలాలను తర్వాత తరాలు అనుభవిస్తాయి అని. అంటే అంత మైండ్ లేకుండా కూడా మాట్లాడుతూ ఉన్నారంటే విజన్ అంటే ఏందో మీకు తెలియదని మాత్రం మేము అనుకోవట్లేదు. ఎందుకంటే తెలియని వాళ్ళైతే ఇప్పుడు మనకి మాత్రం, మన పిల్లలకి మాత్రం విజన్ బాగానే ఉండాలి. కనీసం 20-30 ఫ్యాక్టరీలు తయారు చేసి పెట్టాము, కన్ను చూపుల మేరనంత భూములు సంపాదించి పెట్టాము. మీ సొంతానికి విజన్ బాగానే ఆలోచించారు. ప్రజలకు ఏదైనా విజన్ కావాలంటే, విజన్ అంటే ఏంటి అంటే, నువ్వు 16 బిల్డింగ్లు కట్టావు, నువ్వు పోతా తీసుకొని పోతావా? నీ పిల్లలు అనుభవిస్తారనే కదా. 16 ఫ్యాక్టరీలు కట్టావు, నువ్వు తీసుకెళ్తావా? నీ పిల్లలు బాగుండాలనే కదా. విజన్ అనేది ఈ రోజు చేస్తే ఈ రోజు తీసుకుని వాళ్ళు ఎత్తుకొని పోరు. చంద్రబాబు నాయుడు గారు బతికేదాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఈ ప్రజలన్నా ఆలోచించరా? దీనికి తోడు మళ్ళీ ప్రజా పోరాటాలకి నాయకులు సిద్ధం కావాలా? ఎవరండి నాయకులు? బట్టలిప్పి తన దేహాన్ని చూపించిన పార్లమెంట్ సభ్యుడా? అధికార దాహంతో కామ క్రీడలాడిన మన శ్యాంబాబా? పేదలకు వచ్చే పట్టడి మెతుకులు కూడా దోచేసిన మన నానిలా? ఉత్తరాంధ్రను ఊడ్చేసిన మన శకుని మామన? పోర్టులను దోచేసిన మన బాబాయిలా? మైన్లు మొత్తం కొట్టేసిన పొంగనూరులు పుడింగా? వీళ్ళంతా ప్రజానాయకులా? ఇది కాకుండా గత 69 నెలల నాడు ఒక పెద్ద ఆయన హత్య గావించబడితే నన్ను హతమార్చిన వాడిని శిక్షించండి మహాప్రభు అని ఏడుస్తూ తన ఆత్మ ఘోషిస్తుంటే వాళ్ళని కూడా ప్రజానాయకులని చిత్రీకరించుకుంటూ మన వెనకాల వేసుకొని తిరుగుతూ ఉన్నాం. ఇలాంటి నాయకులు ఆంధ్ర రాష్ట్రానికి శ్రేయస్కరమా? ప్రజా పోరాటం అని పేరు పెట్టుకుని రావటం ఇది ఒక మార్గమా? ప్రజలు ఆలోచించాలి. థ్యాంక్ యూ.